అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ఎదుటివారి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే మన జీవితంలో 100 తప్పులు ఉన్నాయన్న సంగతి గాలికి వదిలేస్తాం. మంచిని శత్రువు చెప్పినా విను, కానీ చెడ్డని మిత్రుడు చెప్పినా వినకు. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగు కంటే మనశ్శాంతి చాలా గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరమైపోతాయి కూడా. జీవితం ఎవ్వరికీ పూలపాన్పు కాదు. కష్టసుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించు, అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. నిజంతోనూ నిప్పుతోనూ పెట్టుకోకండి. నిప్పుకు కోపం వస్తే మిమ్మల్ని దహించి వేస్తుంది. నిజానికి కోపం వస్తే మీ జీవితాన్నే చిందరవందరగా చేస్తుంది. ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకో. నువ్వు స్వాతిముత్యం కాదు కదా. ఓర్పు ఓపికను వహించి చూడు. జీవితం చాలా నేర్పుతుంది. ఓపికతో ఉండేవారు ఎప్పటికీ ఓడిపోరు. ఎవరు ఏ పని చేసినా కడుపు నిండా కూడు కోసమే కదా. సంపాదనకు తృప్తి అంతూ ఉండదు, కానీ కూడుకు మాత్రం నిండుతనం, హద్దు ఉన్నాయి. సమయానికి కాసింత కూడు దొరికినవాడు ధన్యుడు. నీ ఆలోచనల్లో నిజాయితీ ఉన్నప్పుడు అది నీ చేతల్లో కనపడుతుంది. మంచివాడు మహారాజైనా కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికిన నిందలు తప్పవు. చేతి నిండా డబ్బు లేకున్నా పర్వాలేదు, అనువంత భగవంతుడి అనుగ్రహం ఉంటే చాలు. నీకన్నా అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. నాయకుడుగా ఉండాలంటే ముందు నిస్వార్థంగా ఉండాలి. నమ్మకం లేనివారు నిజంగా దేవుడిని చూసినా కూడా నమ్మలేరు. స్నేహం, పుస్తకం, దారి, ఆలోచన, ఈ 4 సరి అయినవి దొరికితే జీవితం సఫలమవుతుంది. రహస్యం ఆయుధం లాంటిది. మన గుప్పెట్లో ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాం. ఇతరుల చేతిలో పడిందా సంక్షోభమే. డబ్బు, అధికారం, దేనిలోనూ దొరకని ఆనందం ఇతరులకు సేవ చేయడంలో ఉంది. ఏది తప్పో ఏది ఒప్పో మన అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఆత్మవంచన. ఒకరి వసతిని చూసి మర్యాద ఇవ్వకండి, వయస్సుని చూసి మర్యాద ఇవ్వండి. ఎందుకంటే వసతులు అందరికీ కలిసి రావడం లేదు, కానీ వయస్సు కాలంతో పాటు అందరికీ సమానంగా పెరుగుతుంది. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టినా పర్వాలేదు. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వారే నీ వాళ్ళు. జీవితం కూడా చదరంగం లాంటిదే. మనల్ని కాపాడడానికి ఏ సైన్యము ఉండదు. మనకు మనమే ఒక సైన్యం. ఒంటరిగా పోరాటం చేయాల్సిందే. నేను నిజాన్ని అని అందరినీ నమ్మిస్తే చాలు. నాలో నిజాయితీ లేకపోయినా పర్లేదు అని అనుకునే వారికి అర్థం కావడం లేదు దేవుడు గుడ్డివాడు కాదు అని. ఈరోజు నువ్వు ఒకరి పట్ల చూపే నిర్లక్ష్యం రేపు ఇంకొకరి నుండి అనుభవిస్తే అర్థమవుతుంది ఎంత బాధగా ఉంటుందో. సంతోషం అనేది మనం సంపాదించే 6 అంకెల జీతంలో ఉండదు. మన అనుకున్న దాంట్లో పొందే ఆనందం, తృప్తిలో ఉంటుంది. ప్రతి దానికి ముగింపు ఉంటుంది. అది జీవితమైనా, బాధైనా, సంతోషమైనా ఏదీ శాశ్వతం కాదు. ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు. ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత గాని మనిషికి వినయం, వివేకం రావు. ఈ క్షణమే ఇంపార్టెంట్ అని ప్రతిసారి అనుకుంటూ ఉంటాం, కానీ ప్రతి క్షణం దాన్ని మర్చిపోతూనే ఉంటాం. చికాకులన్నీ ఎగిరిపోవటానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవటానికి చల్లని చూపు చాలు. గుండె మంట చల్లార్చడానికి తీయని మాట చాలు. మనం ఉన్నామని భరోసా ఇవ్వటానికి మంచి స్నేహం, మంచి బంధం చాలు. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళను చేస్తారు, అవసరం తీరిన తర్వాత చెడ్డోళ్ళను చేస్తారు. ఈ ప్రపంచంలో తన భార్య కన్నా అందమైన ఆడది లేదని చెప్పడానికి మాత్రమే బయట ఆడవాళ్లు కనిపించినప్పుడు అదే పనిగా చూస్తుంటారు.